అరే ప్రభు, అమలాపురం వచ్చేసారా? కృషి గురించి ఎవరిని అడిగినా ఏమీ చెప్పట్లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి, ఎక్కడికి వెళ్ళాలో ఏం తెలియట్లేదురా. అరే ఐటమ్స్ పెట్టింది పేరు పెద్దాపురం, పక్కనే ఉంది. ఈ రాత్రికి వెళ్ళి జిల్లుగా సర్వీస్ చేసుకొచ్చావంటే పొద్దున ఫ్రెష్ ఎత్తుకోవచ్చు. ఏమంటారా? వసంత్ ఏంట్రా? అచ్చుడు శృతి చీర్రా. ఇదో బాబు లాంచ్ ఆపోయా, ఆపో ఆపోయా బాబు. రే ప్రభు, జాగ్రత్త చూసి. అరే ఇప్పుడు పట్టుకోయా బాబు. అమ్మా ఏమ్మా ఈ చీర ఎవరిది? సరేలే, చీర అంటే రేవు ఉంటుంది. అమ్మని, ఈ చీర ఎవరిదంట? పొరుగురా. చచ్చాను రాయ్, ఇదేంట్రా చీర అంటే పొరుగురా అంటది? ఇదేదో చెవిటి మేడంలా ఉంది. నువ్వు అడగరా. అమ్మా, ఈ ఊళ్ళో ఫోన్ ఎవరింట్లో ఉంది? బోనమా? ఫోన్ ఫోన్ మీ కాళ్ళేదా పాపం. ఏంట్రా పట్టుకుంటూ ఫోన్ తెచ్చిందే? ఫోన్ చేయండి. ఏంట్రా ఫోన్ అడిగితే భోజనం పెట్టింది? ఇదో నేను తింటుంటాను కానీ నువ్వు మాట్లాడరా. అమ్మయ్యా, అదృష్టం అంటే ఇది. ఏంట్రా శృతి గురించి అడగరంటే ఇక్కడ తింటూ కూర్చున్నావా? చూడబ్బాయి, ఇది అమలాపురం, ఇక్కడ మనకు ఎవ్వరూ తెలీదు. ఎలాగూ చీర ఉతికి ఆరేసింది కనుక ఆ చీర శృతింటికి తీసుకెళ్ళటం ఖాయం. అప్పటి వరకు మనం ఇక్కడ ఎండలో ఉండి తీరాల్సిందే. స్వామీజీ, మేము చలనచిత్ర పరిశ్రమలో పైకొస్తామో చెప్పండి స్వామీజీ. మీరు రైటర్సా? కాదు, ఫైటర్స్. ఫైటర్సా? ఫైటర్స్ అంటే జీవన సమరంలో సక్సెస్ కోసం ఫైట్ చేస్తున్న వాళ్ళం స్వామీజీ. ఓహో, అర్థమైంది. మీ కుడి చేత్తో చెరో వెంట్రుక పీక్ ఇవ్వండి. జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది మొత్తం చెప్పేస్తా. నావి కాదు, మీవి పీక్ ఇవ్వండి. అబ్బా, తలస్నానం చేసి ఎంతకాలం అయింది? 1 వీక్. వెంట్రుకలు చిన్నగా ఉన్నాయంటే బుద్ధులు వంకరగా ఉంటాయని శాస్త్రం ఘోషిస్తుంది. కానీ అయ్యో నా స్వామి, చాలా బాగుందయ్యా. అది ఇప్పటికి అర్థమైంది. ఏంటి స్వామి, ఏమైనా కనపడుతుందా? బ్రహ్మాండంగా. ఈ రైట్ ఇది నీది కదా? అవును. ఈ లెఫ్ట్ నాది. బాగా, నీకు ప్రతిభ లేదు గాని యోగం ఉంది. నువ్వు క్యాసెట్లు చూసి కథలో కాకమ్మ కబుర్లు చెప్పి సినిమా డైరెక్టర్ అవుతావు. అగో, ఈ లెఫ్ట్ ఇది నీది కదా? నాది నాది. నువ్వు సంగీతం గురించి ఏమీ తెలియని నిరక్షర కుక్షి అయినా మ్యూజిక్ డైరెక్టర్ అవుతావు. ఇదిగా, మీరిద్దరు ఒకటి గుర్తు పెట్టుకోండి. ఏంటి? బ్రతకడం కోసం చావడం, చావడం కోసం బ్రతకడం అనేది మీ ఇద్దరి జాతకాల్లో ఖచ్చితంగా రాసిపెట్టుంది. వెళ్ళండి, షో చెయ్యండి, కబుర్లు చెప్పండి. పుట్టినరోజు అంది, వాడికి వండి, ఆయుధ పూజ అంది, వాడి బండికి పూజ చేసింది. ఇప్పుడు పెళ్లి ముహూర్తం అంటుంది. మరి పెళ్లి కొడుకు ఎవరు ఏంటో నాకంతా కన్ఫ్యూజన్గా ఉంది. ఆహా మావో, ఆవో ఆ నడక చూడు. ఆహా, ఏమి దర్జా, ఏమి జిల్జిల్. రండి మావో గారు, మీకోసం ఎదురు చూస్తున్నాం. రాయండి. మాఘమాసం, సప్తమి, గురువారం. అవన్నీ మీరు రాసుకోండి. వధువు వరుడు పేర్లు నేను చెబుతాను. చెప్పండి సార్, ఆ శుభనామాలు వినడం కోసమే బతుకున్నాను. వధువు చిరంజీవి సౌభాగ్యవతి అమ్మాజీ. అది వరల్డ్ ఫేమస్. వరుడు పేరు ఏమిటి? వరుడు వరుడు బ్రహ్మాజీ. అమ్మాజీ మావోకి మానవ సేవే కళ్యాణం అయ్యా. నాకు పెళ్ళేమిటి, నీకు అమ్మాజీకే పెళ్లి జరుగుతుంది. అరే, ఈ రోజైనా నవ్వయ్యా. సారీ అడుకుంటలు, నీకు నీ ప్యాంట్ ఒకటే లూస్. అది ఏమిటో నా సైకిల్కి అన్ని లూస్ అయ్యా. దెబ్బలేమన్నా తగిలే? దెబ్బలు దేవుందిలే గురు, ఈవేళ తగులుతాయి రేపు పోతాయి. కానీ నువ్వు పడబోయే బాగా తలుచుకుంటుంటే నా గుండె తరుక్కుపోతుంది. ఏమిటి గురు, ఏమైంది? ఎస్ఐ గారు ఇవాళ ఏమన్నా రెచ్చిపోయి ఉన్నారా? నేను లేటుకు వచ్చానని
నన్ను వాయించేస్తారంటావా? అదేం కాదు, అయినా పాడు మాట నా నోటితో చెప్పలేను కానీ లోపలికి వెళ్ళి తెలుస్తుందిగా. ఏమైంది గురు? ఏమైంది గురు? ఏమైంది గురు? ఏం చెప్పమంటావు గిరీశం, నీకు చెప్పాలంటేనే నోరు రావడం లేదు. రే, అందరూ అలా ఫీలింగ్లు పెట్టకపోతే నోరు చేసి చెప్పొచ్చు కదా. నన్ను ఏదో ఉద్యోగం నుంచి తీసేసినట్టు, నేనేదో మర్డర్ కేసులో ఇరుక్కున్నట్టు. రే, ఆ చూపులే రే. గిరీశం, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. గిరీశం, నిన్న ఎస్ఐ గారు గదిలోకి రమ్మంటున్నారు. చంద్ర దేవుడు, మరి ఏడుకుంటాడు అలా చెప్పి చచ్చాడే. ఎస్ఐ గారు ఇవాళ పెళ్ళంతో తగుపడుచుంటాడు. ఇవాళ నాకు వాయింపుడు కాయంత్రా నాయనో. ఏంటయ్యా అర్ధరాత్రి పూట మధ్యలో తెరువు, ఇప్పుడే మంచి నిద్ర పడుతుంటే అనవసరం నిద్రలేపో. అన్నకు అర్జెంట్ గా 500 రూపాయలు క్యాష్ కావాలంట. అయితే నన్నేం చేయమంటావు? నువ్వు వచ్చి పేకాట ఆడాలి. చూడు, 500 కావాలంటే నేను ఇస్తాను, అంతేగాని పేకాట మాత్రం చస్తే ఆడను. అబే నేనేమన్నా ఫుట్పాత్ మీద బెగర్ గాని అబే పైసలు బిచ్చం వేస్తే తీసుకోనికి శంషేర్ గా ఆడతా గెలుస్తా. చలో పత్తాలాడుందా? తొందర ముక్కేయండి, నిద్ర వస్తుంది. అమ్మా జోకర్ వచ్చిందా? అబ్బా తొందర ముక్కేయండి, నిద్ర వస్తుంది. నోరు ముయ్యవే, నా టెన్షన్ నాది. అరే షో, ఎన్ని గుండెలు బే, అన్న ముందల ముక్క మోస్తావురా నువ్వు? అదేంటి షో అయినా ముక్క ముయ్యకూడదా? అదంతా నాకు తెలియదు. నా ఆట ఏదాకా ఇవ్వాలి, ముక్కలు మూయనీకి లేదు. ముక్కలు మూసిండి ఆ డెడ్ బాడీ బెడ్ మీద ఉంటది. తీ. అబ్బా తొందర ముక్కేయండి, నిద్ర వస్తుంది. వేస్తానే, వేస్తాను. ఇదిగో ఆటిద్ది, ఇదిగో ఇస్పెట్ రాని, ఇదిగో డైమండ్ రాని. బావా 13 ముక్కల బదులు 26 ముక్కలు వేశారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజాము 4 గంటల వరకు ముక్కలు వేస్తూనే ఉన్నారు. నువ్వు షో చేయవు, నన్ను షో చేయనివ్వు. ఏం షో చేస్తాడు ఆయన? కాటొస్తే కదా. బ్లాక్ అండ్ వైట్ కావాలంటే మిడిల్ ఏజ్ వాళ్ళు. వీళ్ళకి అందమైన పిల్లలు పక్కన ఉన్న అమ్మాయిల్ని దొంగతనంగా చూస్తూ లొట్టలు వేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అది చూడండి, గుడ్లు వేసుకుని ఎలా చూస్తున్నాడు. ఏ కావ్య, వాడి కన్ను కొట్టవే. అమ్మో నాకు భయం. నేను కొడతాను, ఎలా రియాక్ట్ అవుతాడో చూడండి. హే, మనం వెళ్లే వరకు వీడు టెంపుల్లో ప్రదక్షిణాలు చేసినట్టు నా చుట్టూ తిరుగుతూ ఉంటాడు. మరి ఈ ఇష్టమైన కలర్ గాళ్ళు ఎవరే? వీళ్ళు అమ్మాయిలతో ఈజీగా మాట కలుపుతారు. ఏదో విధంగా అమ్మాయిల్ని అట్రాక్ట్ చేస్తారు. చనువిస్తే చేతులేస్తారు, పెళ్ళంటే చేతులెత్తేస్తారు. ఓయ్ అటు చూడు, ఆ బ్లాక్ అండ్ వైట్ మన్మథుడు మన వెనక్కి చేరిపోయాడు. ఇన్ని విషయాలు నీకు ఎలా తెలుసా బాబు? MissRaji.com పరిశోధన. కమ్ ఆన్, నువ్వు ఫాలో అయిపోరా. హాయ్ సింధు. హాయ్ రాజీ. బస్ బస్ వదిలవే, నీ వుడ్ బి చూస్తే నా పని ఫినిష్. ఎందుకే? తనని కౌగులించుకోకుండా నన్ను కౌగులించుకున్నావని. అవునండి, అడుగుతాం. 10 సార్లు అడుగుతాం. మా ఇష్టం వచ్చినన్ని సార్లు అడుగుతాం. ఏదో అనుకోకుండా జరిగిపోయింది బాబు. మళ్ళీ టిఫిన్లు అన్ని రెడీ అవుతున్నాయి. మీరు అనవసరంగా ఆవేశపడకండి, నా మాట వినండి. ఏంటండి వినేది? మేం మగపల్లి వాళ్ళం. నేను తలుచుకుంటే పెళ్లి ఆఫ్ చేసేస్తాం. ఈ క్షణం ఆపేస్తాం. ఏమనుకుంటున్నారు? ఎవరే వాళ్ళు? వాళ్ళ మగపెళ్లి వాళ్ళ తాలూకు కుర్రాళ్ళు. వచ్చిన దగ్గర నుంచి తెగ ఏడిపించేస్తున్నారు ఆడపిల్లి వాళ్ళని. ఇందాకే టిఫిన్లు తిన్నారు, మళ్ళీ ఉప్మా కావాలని తెగ గొడవ పెడుతున్నారు. అంతే కదా, ఒకసారి ఫెప్మా పెడితే ఫినిష్. ఫెప్మానా? అదేంటే చెప్తారా? తెలుగు